అందరికీ శనార్థులు మంచుకున్నారా? ఈరోజు నేను ఒక తమ్మునితోటి ముచ్చట పెట్టడానికి వచ్చిన. ఎప్పుడైతే ఎప్పుడు సినిమాలతోటి రాజకీయాలతోటి ఇట్లా ముచ్చట్లు పెడతా, కానీ తమ్ముడు సినిమాల పాటల దిక్కు అనాలన్నా పాటల దిక్కు తమ్ముడు అనమాట. మనం పాటలు అనగానే పాటల తమ్ముడు వేసి అందరూ వనగానే దబదబలేసి కొంగు దులుపుకున్నాడు పోయేసి వస్తాను మంచిగా బయలుదేరి వచ్చిన. రాగానే ఎవరున్నారు తెలుసా? అనంత శ్రీరామ్ తమ్ముడు చిన్నగా సన్నగా ముద్దుకుంటాడు, కానీ పాటలు రాస్తాడు. అమ్మా తడి పాటలు రాస్తాడు, ఏకదం పాటలు రాస్తాడు. తమ్ముడికి బాగానే అవార్డులకి వచ్చినాయి. అసలు ముచ్చట తరుచుకుందామంటే వచ్చిన. తమ్మి నమస్తే, శనార్థులు బాగున్నావా? నమస్తే అక్క. నాకు దేత్తడి పుడుతుంది ఇప్పుడు మీరు మాట్లాడాలంటే. లేదా మీ నాకు మస్తు ఇష్టం నువ్వు, ఎందుకంటే ఏమైనా పాటలు రాస్తావు తమ్మి. మీ నాయనకి ఇట్లా రచయిత ఉండే, నా పెద్ద రచయిత. మా నాన్నగారు రచయిత కాదు, ఆయన లెక్చరర్ అనమాట. తెలుగులో కూడా కాదు, ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రంలో. అంటే లెక్కలు నిర్మలమ్మ ఉన్నారు కదా పార్లమెంట్లో, అదే ఆర్థిక డిమాండ్ సప్లై. డిమాండ్ సప్లై. అన్ని శాస్త్రాలు తెలుసు అక్కగారికి. మెల్లమెల్లగా అంతా. ఇప్పుడు ఈ నడమకాలంలో అక్కను చూసిన, నిర్మలక్కను, నిర్మలా సీతారామం, విమల కాదు, నిర్మలా సీతారామే ఆ అక్క పేరు. తమిళమ్మ అక్క. మన తెలుగు ఆయన పెళ్లి చేసుకున్న అక్క. పుట్టిల్లు తమిళం, అత్తగారిల్లు మన తెలుగు, కార్యస్థానం ఢిల్లీ. మొత్తానికి పెద్దక్క. ఆవిడ ఏం మంత్రి అయితే ఆవిడ ఆర్థిక మంత్రి కదా. ఆ ఆర్థిక శాస్త్రం బోధించేవారు మా నాన్నగారు, రిటైర్ అయ్యారు. కానీ ఆయనకి తెలుగు మీద చాలా ఇష్టం ఎక్కువ ఉండడం వల్ల తెలుగు పండితులతోనూ వాళ్ళతోనూ ఎక్కువ స్నేహం చేస్తూ ఉండేవారు. ఆయనతో పాటు అలా తిరుగుతూ ఉండేవాడు కాబట్టి వాళ్ళ వాసనలు మనకు కూడా అలా వచ్చినాయి అన్నమాట. కథ ఇప్పుడు మీ నాయన మీరంతా ఎక్కడోళ్ళు, ఏ ఊరు, ఏం కథ? మాది స్వచ్ఛమైన గోదావరి ప్రవహించే పశ్చిమ గోదావరి జిల్లాలో దొడ్డిపట్ల అన్న గ్రామం అనమాట. ఏం గ్రామం? దొడ్డిపట్ల గ్రామం. మా దిక్కు కూడా వస్తుంది గోదావరి. అవును. ఇప్పుడు మా నియమాద, మా ధర్మపురి అట్లకేంచి అంతా బయలుదేరుతుంది గోదావరి. మాతృభాష మరాఠీ అయినా తెలుగును వలచిన తేనె మనసు తనది అని ఒకటి రాశాను నేను ఒకసారి. అలా ఎందుకంటే ఆడ పుట్టింది, అది పుట్టింది అక్కడైనా, ఓనమాలు దిద్దింది తెలంగాణలో, పెరిగి పెద్ద అయ్యింది ఆంధ్రాలో అన్నమాట. ఇక్కడ మేము పెంచి అక్కడ మీకు అత్తగారింటికి ఇచ్చినట్టు. అంతే అంతే. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చినాకనే మొత్తం అంత పెద్దగా అవుతుంది. అవునవును. ఇక్కడ ప్రాణహిత కలిసి ఎలా పెద్దదవుద్దో అలా శబరి, అక్కడ భద్రాచలం దాటాక శబరి కలిసి ఇంకా పెద్దదవుద్ది అనమాట. మా దగ్గర మేమేమో మంజీరా కలిసే కాడ, మా సంగారెడ్డి. అవును, మాత మంజీరా కలిసే కాడ ఉంటాం. ఏదైనా మనం అంతా గోదావరి దిక్కులు, మనమంతా గోదావరి వాళ్ళమే. గోదావరి వాళ్ళు అంటే 2 జిల్లాలు కాదు, మొత్తం గోదావరి ప్రవహించేది అంతా. ఈ తమ్ముడు మీరు ఇచ్చే దీవెనలే మాకు అక్కడ దాకా వస్తూ ఉంటాయి. ఈ తమ్ముడు మా గోదావరి తమ్ముడు. ఎందుకంటే గోదావరి మాత, గోదావరి మీత మంచిగా. తమ్మి నాయన పేరేంది? మా నాన్నగారి పేరు వీర వెంకట సత్యనారాయణ మూర్తి. అన్న నమస్తేనే. మళ్ళీ అటు దిక్కు వచ్చినప్పుడు నిన్ను కలుస్తా. నాకు ఒకటి అర్థం కావట్లా, నన్ను తమ్మి అని మా నాన్న అన్న అంటే ప్రేమ తమ్ముడు. ఇప్పుడు వరుస మారిపోతుంది కదా. నిన్ను తమ్ముడు అంటే కాక అంట పోని పాటు ఏమన్నది ఏం పర్లేదు అన్న. కాక కలుస్తా. బాబాయ్ అదే కాకనే బాబాయే. నేను తమ్మి అయితే బాబాయ్ అవుతారు కదా. బాబాయ్ అంటే కాకనే తమ్మి. బాబాయ్ అంటే కాకను. ఇప్పుడు ఆ నాయన వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా, కాక అంటాం. కాకానా? కాక అంటే చిన్న ఆయన. ఓకే, నాదే తప్పు. తప్పేం లేదు. తమ్మి ఏంది, నువ్వు పుట్టినవు పెరిగినవు, ఏం చదువుకున్నావు, ఏం కథ? నేను ఇంజనీరింగ్ దాకా చదువుకున్నాను. చదువుకుంటున్నప్పుడే అనిపించింది ఈ చదువు నాది కాదని. అంటే 3 సంవత్సరాలు చదివి మానేసి 4 నామం పెట్టేసినావు. నామం పెట్టి ఇక్కడికి వచ్చి కొంచెం ప్రయత్నించాను. బాగానే చిరంజీవి గారిది చలవ, పెద్దలందరూ ప్రోత్సహించడం వల్ల ఇక్కడ దాకా 20 సంవత్సరాలు అబ్బాయిగా వచ్చి 20 సంవత్సరాలు చేసుకున్నావా మరి? ఒక పెళ్ళి అయితే చేసుకున్నాను. ఒక పెళ్లి చేసుకున్న పిల్లలు ఎంతమంది మరి? 2 పిల్లలు. ఒక్క పెళ్లికి 2 పిల్లలు, 2 పెళ్లి చేసుకుంటే 4 పిల్లలు ఉంటుంది పిల్లగానికి. ఏమైంది 2 చేసుకోక మళ్ళీ మొదట ఆమె నెత్తి మీద కొడతా. మంచిగా ఉన్నది ఇంటికి ఇప్పటికైతే. అబ్బాయి ఒక్క పెళ్లికే తీరిపోతుంది అక్క. ఒక్క పెళ్లికే తీరిపోతుంది అంటే జుట్టు మాత్రం మంచిగా ఉన్నది తమ్ముంది. రంగేనా? రంగే. తమ్మి నీ ఎంటికలేనా? కావాలంటే పీక్కొచ్చు, అది మాత్రం నాయే.
నీ ఎంటికలు మంచిగా ఉన్నాయి తమ్మి, మంచిగా ఒత్తుగా ఉన్నాయి. ఎందుకంటే ఒక పెళ్లి వేసుకొని రెండు పిల్లలు పుట్టేసరికి మొత్తం జుట్టు అని తుడిపోతుంది ఈ రోజులలో కాదా. కానీ మా పిల్లలు ఇద్దరు కూడా ఇటు నుంచి అటు నుంచి పీకుతూ ఉంటారు. ఏదో మొత్తానికి మా తాతలు ఏదో మంచి తిండి తిని నాకు పంపారు, అందుకే ఓడలేదు. ఏమో తమ్మి సినిమాల ముచ్చట మాట్లాడదామంటాను వచ్చి నేను, ఎందుకంటే తమ్ముడు మంచిగా రాస్తాడు కదా, మొదలు వాళ్ళ నాయన ముచ్చట అడుగుదాం అనుకున్నా. అమ్మ కూడా టీచర్ అమ్మనేనా లేకపోతే? అమ్మ గృహిణియే, అక్కడే నరసాపురం వాళ్ళ సొంతూరు. నేను పుట్టింది అక్కడే, అంటే పుట్టింట్లోనే పుడతారు కదా. నరసాపురం, దొడ్డిపట్ల మా నాన్నగారిని పెళ్లి చేసుకున్నాక దొడ్డిపట్ల వచ్చారు. ఈ నరసాపురము అన్నావు కదా తమ్మి, నీకు ఎంతమంది అన్నదమ్ములు అక్క వేయలేండ్రు? మాకు అన్నదమ్ములు ఎవరు లేరు, ఒక అక్క అమెరికాలో ఉంటుంది. అక్క అమెరికా, తమ్ముడు హైదరాబాద్. డిసైడ్ అయిపోయినారు కథం. ఇప్పుడు మీ అక్క కానీ అక్క పిల్లలు కానీ బావ కానీ మామ మేము ఇట్లా సినిమాలకు వస్తామే నువ్వు ఉన్నావు కదా అని ఎప్పుడన్నా ఇట్లా అడుగుతారా? ఎందుకంటే సినిమాలలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ చుట్టాలు అందరూ వాళ్ళనే అడుగుతారంట. నేనేనా అంటే కొంచెం చిన్నపిల్లలు, మా పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు చిన్నవాళ్ళు, ఇంకా సినిమాల్లోకి వచ్చేస్తాం అన్నంత పెద్ద పిల్లలు కాదు, అంత వయసు కాదు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లా అలా ఆ వయసు. ఓ చిన్న పిల్లలు అందరూ 10 లోపే, అంత 10 ఏళ్ళ లోపు మంచి ఇల్లు వీకి పందిరేస్తారా తమ్మి మీ ఇంట్లో పిల్లలు? నన్నే పీకి పందిరేస్తారు. అందుకే నీకు నీ పాటలు వస్తున్నాయి పోరల వాళ్ళని, లేకపోతే రాకపోతుండే చూడు. ఇంకా మా అబ్బాయిని ఏమన్నా కాస్త మాట చెప్పి కూర్చోబెట్టచ్చు, కానీ పాపలను కూర్చోబెట్టలేం మనం కూర్చోబెట్టలేం, అస్సలు కూర్చోబెట్టలేం. ఆడవిల్లని అసలు కూర్చోబెట్టలేం. ఆమె లేవాలి, ఎగరాలి, దుంకాలి, కింద పడాలి, ఏడవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆమె చుట్టూ కూర్చొని ఉఫ్ అనాలి, అప్పుడు కానీ నిమ్మలం అనిపించదు ఆడవిల్ల. అంతే, ఇంకా ఏది ఆవిడ ఏం చేస్తే అది అన్నట్టుగా అలాగా. పిల్లలు ఆడుకోరా ఆడతామి. మనం గాడిదలు అయిన దాకా ఆడుకున్నాం. నేనైతే 15 ఏళ్ళు వచ్చిన దాకా కూడా ఆడుకుంటుంటే నియంగా. నేను ఇప్పటికే ఆడుకుంటున్నాను. మరి ఆడుకోకపోతే ఎంత? నేను ఇంటికి పోయినాక మా వెంకటే నేను అష్టచెమ్మ ఆడుకుంటాం. అప్పుడప్పుడు బోర్ కొడుతుంది కదా. మేము సంక్రాంతికి ఎప్పుడు మా ఊరు వెళ్తూ ఉంటాం. మిగతా 300 రోజులు ఇక్కడ ఉన్నా కానీ సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాం అనమాట. అప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుని అన్నీ ఆడే వస్తాం. అష్టాచెమ్మలు, గోళిక్కాయలు. మా తెవను అష్టచెమ్మ, పచ్చీసు, కచ్చకాయలు, గిల్దండు అంటే తెలుసు కదా, ఇట్లా కర్ర బిల్ల అంటారా, అది గిల్దండు, గోటీలు. నేనైతే జేబులలో గోటీలు పోసుకొని పోయి మగపొరలు అందరిని కొట్టి ఆడుతుంటే గోటీలు మస్తు ఆడుతుంటే. తమి సినిమా ముచ్చట్లు మాట్లాడుకుందామని వచ్చింది. ఈయన అంత గిల్దండు ఆడే బ్యాచ్ లెక్కున్నాడు. అసలు కీళ్ళు అంటారు కదా, బొక్కలు, అందులో స్ప్రింగులు ఉంటాయి. స్ప్రింగులు ఉండి అలా అలా ఊగుతూ ఉంటారు అనమాట. అందుకే ఆయన అంత బాగా ఆడింది కాబట్టే అసలు ఇదో పాట ఉందని మొత్తం కోట్ల మందికి తెలిసిన తర్వాత ఆయన చూసిన తర్వాత మళ్ళీ పాట వింటే ఓ ఇంత మంచి విషయం ఉందా పాటలో అని చెప్పి రాసింది ఎవరు అని చెప్పి నాకు అప్పుడు పేరు వచ్చింది అనమాట. ఆయన వల్లే, ఆయన సెలవే. కానీ నేను నాకు చాలా ఇష్టం తమ్మి. ఎందుకెరికైనా ఆయన చిరంజీవి సార్ వాళ్ళ కొడుకు అయినప్పటికి ఇట్లా సంవత్సరంలో 6 నెలలు దేవుని మాలలో వేసుకుంటాడు ఆయన. ఒకసారి చూస్తే ఆంజనేయుని మాల, ఒకసారి చూస్తే అమ్మవారి మాల, ఒకసారి చూస్తే అయ్యప్ప మాల. ఎప్పుడు చెప్పులే ఉండే ఆయన పాపం బిడ్డకు. చెప్పులు ఉండకపోతే చాలా మంచిదని ఇప్పుడు చాలా మంది అంటున్నారు. చాలా ఆరోగ్యం అంట చెప్పులు లేకుండా తిరిగితే. అవునా? ఆయన కలకాలం ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకోవాలి కాబట్టి ఆ మాల వేయడం చాలా మంచిది. ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇక ఎండాకాలం పోయిందాక నేను కూడా చెప్పులు వేసుకుంటే, ఎండాకాలం పోయినాక నువ్వు అన్నట్టు చెప్పులు లేకుండా తిరుగుతా జరుగు. ఎట్లుంటుందో చూస్తాం. ఆరోగ్యం అంటున్నావు కదా, ఉట్టిగానే తొట్టిగా అయిపోతాను నేను. ఏం తింటావు తమ్మి నువ్వు? ఎప్పుడు చూడు ఇట్లనే ఉన్నావు. 20 ఏళ్ళకి చూస్తున్నా నేను. ఏం తింటాను కదా, ఎప్పుడు తింటాను అనేది ముఖ్యం. ఎప్పుడు తింటావు మరా? నేను పొద్దున్న 9ంటికి భోజనం చేస్తాను, మళ్ళీ సాయంత్రం 6ంటికి చేస్తాను. ఇప్పుడు సినిమా షూటింగ్కో దానికో దీనికో పని చేయనికనో రాయనో పోతావు, 6 గంటలకు కుదిరేది. అప్పుడు ఇట్లా ఆ రోజు ఉపవాసం అనుకుంటా. పోరామా ప్రత్యేకంగా ఈరోజు మంగళవారం చేయాలి, సోమవారం చేయాలి అని పెట్టుకోను. ఎప్పుడైతే 6ంటికి నాకు భోజనం లభించదో ఆ రోజు ఉపవాసం చేశాను అనుకుంటా. అంతే ఇక నీ తిండి అంతే. అంతే. ఇక నువ్వు ఏడదుడిగా అవుతావు మీ కావు ఇట్లనే ఉంటావు. ఇంక 20 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళు వచ్చినా కానీ ఈ తమ్ముడు ఇట్లనే ఉంటాడు. 14 సంవత్సరాల నుంచి ఇదే బరువులో ఉన్నాను. 14 సంవత్సరాల నుండి నా అయ్యే బంగారు తండ్రి నాయనను. పోరలకు అట్లా పెట్టకు, పెరగాలి పోరలు. పోరలైనా ఎంతైనా తినొచ్చు, కానీ అప్పుడు తింటే మంచిది అనమాట. ఎంతైనా తినొచ్చు కానీ ఆ టైంలో తినాలంటావు. సూర్యుడు కిందకు వచ్చేలోపు మన భోజనం అయిపోవాలి.
సూర్యుడు ఉదయించేటప్పుడు మొదటి భోజనం. అనంత శ్రీరామ్ తమ్మునంత సన్నగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, ఇట్లా నీకు ఎంటికలు మెరవాలంటే పొద్దుగాలు 9 గంటలకు ఒక పరి, సాయంత్రం 6 గంటలకు ఒక పరి తిన్నారంటే అయిపోయి. నడిమిట్లు ఏం తినడి తమ్ముడు నీళ్ళు తప్ప. కానీ నేను ఎప్పుడు ఎవరికన్నా ఏదన్నా ఒకటి పట్టుకొని వస్తా, ఉట్టిగా రుచి చూడు, తినకు. ఆయన తినే డబ్బా మంచిగానే ఉంటుంది. పట్టుకుని వచ్చావు కదా, పోనీ పట్టకపో ఇంటికి పట్టుకుని వచ్చావు కదా, నేను కట్టుకుని వెళ్తా, కరెక్ట్గా 6ంటికి తింటా. తిను ఏదో ఒకటి. పాపం ఇగో అందరి దగ్గరికి వస్తుంది, అక్క ఏదో ఒకటి పట్టుకొస్తుంది. జరంతా మిక్చర్ తెప్పించుకున్నాం నేను సాయంత్రం. ఈరోజు తెప్పియను, సాయంత్రం పూట తెప్పించుకుంటా. తెచ్చిన జరంత మొత్తం నువ్వు కూడా తిను, సాయంత్రం తిను తమ్మి. ఇవాళ 6ంటికి ఇదే నేను తింటా, తిన్న తర్వాతే భోజనం. మర్చిపోకు మరా, అక్క ప్రేమతో తెచ్చింది అని యాద పెట్టుకోవాలి. ఎందుకంటే అందరు తీసుకొని మెసేజ్ కూడా పంపుతా, తిని సాక్ష్యం కూడా పంపుతా, తింటున్నా ఒక పొట్ట కొట్టుకుని పంపు తప్పకుండా. ఈ తమతో నేను ఏం మాట్లాడదామా అనుకున్నా అంటే, ఈ సినిమాకు అవకాశం ఎట్లా వచ్చింది? ఏఆర్ రెహమాన్ సార్ తోటి ఏం మాట్లాడు. నాకు ఏఆర్ రెహమాన్ సార్ అంటే మస్తు ఇష్టం. ఒకటి ఏఆర్ రెహమాన్ సార్ అంటే మస్తు ఇష్టం, 2 కాళ్ళు మొక్కే అంత ఇష్టం ఎవరంటే ఇళయరాజా సార్. ఓ మస్తు ఇష్టం ఆయన. అయితే ఈయనతోటి పని చేసినావు ఏఆర్ రెహమాన్ సార్ తోటి. ఆయన తెలుగులో మాట్లాడతాడా? వస్తుందా ఆయనకి తెలుగు? ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు 6 నుంచి 7 సంవత్సరాలు ఒక 250 సినిమాలు, తెలుగు సినిమాలే పనిచేశారు. మన రాజ్కోటి తెలుసు సార్, కోటి సార్ తెలుసు నాకు. కోటి గారు, రాజ్ గారు కలిసి అప్పుడు రాజ్కోటి పేరుతో వాళ్ళిద్దరు తెలుసు. చాలా మంచి మంచి సినిమాలు ఇచ్చేవారు కదా. ఆ సమయంలో వాళ్ళ దగ్గర పనిచేశారు ఏఆర్ రెహమాన్ సార్. అంతకుముందు ఇళయరాజా గారి దగ్గర పనిచేశారు. ఇళయరాజా గారి దగ్గర కూడా చాలా తెలుగు సినిమాలకు పనిచేశారు. చాలామంది ఈ మ్యూజిషియన్స్ ఉంటారు కదా, సంగీత వాద్యాలు వాయించేవాళ్ళు. ఉదాహరణకి ఫ్లూట్ నవీన్ అని, ఆయన వైజాగ్ ప్రాంతానికి చెందినవారు. అలాగా సితార్ జనార్దన్ గారని, ఆయన తెలుగువారే. అలాగే ఈ మొత్తం రిథమ్స్, మన డప్పులు ఉంటాయి కదా, అన్ని రకాల డప్పులు వాయించే ఒక బృందం ఉంది, లక్ష్మీనారాయణ గారి బృందం. అంటే ఇప్పుడు యానిమల్ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ అని ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు. వాళ్ళ నాన్నగారు అనమాట లక్ష్మీనారాయణ గారు. వాళ్ళ రాజమండ్రికి చెందిన వారు అనమాట. అందరూ తెలుగువారే, తెలుగువారితో ఎక్కువ పనిచేశారు రెహమాన్ గారు. కాబట్టి తెలుగు పూర్తిగా అర్థమవుద్ది, నెమ్మదిగా మాట్లాడతారు తెలుగు కూడా. అవునా తమ్మి? నాకు ఇప్పుడు ఇట్లా మొదలంట వెనకటి సినిమాలలో నేను ఒక ముచ్చట చెప్తా. వెనకటి సినిమాలలో అంటే మొదలు పాట రాసినాక సంగీతం చేద్దురంట. ఆ తర్వాత మెల్లమెల్లగా కాలం మారినా కొద్దీ ఒక పదం చెప్పిండ్రు కానీ నాకు అది గుర్తులేదు, పాడలేదు. కాలం మారినా కొద్దీ సంగీతం ఇచ్చాక సంగీతం ఇడిచినాక పాట దాన్ని వినుకుంటా పాట రాస్తారంట. ఏది కష్టం, ఏది ఈజీగా ఉంటుంది తమ్మి? కష్టం సులువు అనే కంటే మనం అనుకున్నది రాయాలి అంటే మొదలు రాసి తర్వాత సంగీతం ఇస్తే బాగుంటుంది. కానీ కొంచెం మనకి బాగా అలవాటైన తర్వాత మనకి ముందు సంగీతం ఇచ్చినా మనం రాస్తే, చదివితే ముందు రాసేడా అన్నంతగా బాగా రాస్తేనే పాట అందరికీ నచ్చుతుంది. ఇది కొంచెం కష్టమైనా తప్పదన్నమాట. కారణం ఏంటంటే సంగీతం అనే కళకి భాషా భేదం లేదు కాబట్టి చేసేది తెలుగు సినిమా అయినా మలయాళం, హిందీ, తమిళ్, కన్నడం నుంచి ఎంతోమంది సంగీత దర్శకులు వచ్చేవారు. అందరికీ ఈ భాష రావాలని నియమం లేదు కదా. అందుకని ముందు ఆయన పాడి ఇచ్చేస్తే ఈ భాష వచ్చిన రచయితలు ఆ బాణీకి రాయడం మొదలైంది. ముఖ్యంగా 80ల వరకు శంకరాభరణం ఆ తర్వాత వరకు అలా ముందు పాట రాయడం, తర్వాత సంగీతం చేయడం వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇలా మారిందనమాట. దానివల్ల ఏంటంటే మనం అనుకున్న దాన్ని అనుకున్న పదంలో ఆ ట్యూన్లో ఒక్కోసారి కుదరకపోవచ్చు. కానీ మీ సంగీతం బాగా రావడానికి అంటే డ్యాన్స్ తర్వాత బాగా డ్యాన్స్ ఎక్కువైంది కదా సినిమాల్లో, డ్యాన్స్ చాలా అవసరమైంది కదా. కాబట్టి ఆ రిథమ్స్ రావాలంటే ట్యూన్ ముందు వచ్చేస్తే అలాంటి రిథమ్స్ వస్తాయని చెప్పి ఇవ్వడం మొదలు పెట్టారు అన్నమాట. కాతమ్మి ఇసుంటి పాటల కంటే డ్యాన్స్ రావాలి కాబట్టి డనక 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 డడ్డనకర డన్ అంటారు. నువ్వు కూడా వెనకలకించి డడ్డనకర అని వేసుకుంటావు, బాగానే ఉంది. ఇప్పుడు హీరోయిన్ విడిపోయినరు, విషాదము, ఏడుపు, పెడబొబ్బలు, నెత్తికొట్టుకున్నాడు, ఇసొంటి ఉన్నప్పుడు వాళ్ళు ఆడికి కూడా మళ్ళీ మ్యూజిక్ వేస్తే మళ్ళీ నువ్వు పాట రాయాలంటే మళ్ళీ నీకు నెత్తి నొప్పి కదా. ఏం చేస్తాం, మా తరపున ఎవరు పోరాడలేదు అప్పుడు. మాకు ఈ పాటలు మాత్రమే మేము ట్యూన్కి రాస్తాము, ఆ పాటలు మేము ముందు ఇస్తాం తర్వాత చేయండి అని అప్పుడు ఎవరు పోరాడలేదు. అది అలా ఏది సుఖమో ఆ సుఖానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. మాకు ఇలా వచ్చేసింది.
మేమే ఎక్కువ కష్టపడతాం, నువ్వు ఒక్కదాన్ని అర్థం చేసుకున్నావు. నీ ఏం తమ్మి, నువ్వు ఎప్పుడన్నా రాసిన పాటకి సంగీతం చేసిన సందర్భం జీవితకాలంలో 20 ఏళ్ళలో ఎప్పుడన్నా జరిగినాయి. కీరవాణి గారు లాంటి మంచి సంగీత దర్శకులు అలా ఇప్పుడు కూడా చేస్తారు, పాటిస్తే చాలా బాగా చేస్తారు. నాకు నువ్వు చేసిన పాట గది ఉంటుంది కదా తమ్మి, ఇంకేం కావాలి పాట ఉంటుందా? విజయ్ దేవరకొండ సార్ది. అవునవును. రష్మిక వాళ్ళు మన పెళ్ళైన వాళ్ళది. అవునవును. మన పాటనా? అదైతే దేత్తడి రాసిన కాదు, మన పెళ్ళి విజువల్స్ లో కూడా ఆ పాట ఎక్కువ ప్లే చేయడం మొదలు చేసిండ్రు. నేను అనుకున్నా ఏమో ఈ పిల్లగాని పాట వాళ్ళ పెళ్ళిలో పడ్డది అనుకున్నా కదా. ఇప్పుడు మామూలుగా వాళ్ళను సినిమా కోసం అని రాసినాను అనుకున్నావు. మీ సినిమాకి రాసేటప్పుడు వీళ్ళిద్దరికి పెళ్ళి అయితే తిల్లు నా పాటనే వేస్తారు అనుకుంటాం. మనకి ఏమన్నా జాతకాలు జ్యోతిష్యాలు వీళ్ళిద్దరు కాదా? సంతోషమే. కాకపోతే అప్పుడు రాసినప్పుడు హిట్ అయిన పాట మళ్ళీ అనుకోకుండా యాదృచ్ఛికంగా అంటారు కదా, అలా వాళ్ళు కలిసి మళ్ళీ ఒకటవడం అనేది సంతోషమే. నీ మంచిగా అనిపించింది ఆ పాట అంతా వేస్తుంటే. అప్పుడు గట్లా చూసినాము, మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకొని ముద్దుగా ఆడుకుంటుంటే మంచిగా అనిపించింది. నాకైతే సంతోషం అనిపించింది. ఇప్పుడు ఈ పాట ఎలా అయితే హిట్ అయిందో రై రై రారా, ఒక్క రోజులోనే 39 మిలియన్లకి వెళ్ళిపోవడం, అలా ఇప్పుడు 46 మిలియన్లకి వెళ్ళింది. ఇప్పుడు 50 మిలియన్ల నాకు ఈ మిలియన్ల లెక్క వస్తే నాకు ఎప్పుడు అనుమానమే తమ్మి. ఎందుకంటే అప్పట్లో ఒకసారి అంట ఇసొంటి ముచ్చట్లు మనం మాట్లాడుకోవద్దు కానీ లెక్కల కోసం మాట్లాడుతున్నా. ఎందుకంటే మీ నాయన అసలే ఎకనామిక్స్ సార్. ఇప్పుడు ఆ నడుమ ఇళయరాజా సార్ ఏం చేసిండంటే ఈ రేడియోలో పాటలు ఇడుచుడు, దానిలో పాటలు ఇడుచుడు బాగానే ఇడుచుకుంటున్నారు. కానీ మరి వేసినప్పుడల్లా నాకు ఒక రాయల్టీ ఇవ్వాలని చెప్పి సార్ కొట్లాటే పెట్టుకున్నాడు. సార్కు రాయల్టీ పోతుందట. అదేంటంటే మరి రచయితకు నీకు పోతుంది ఏమన్నా రాయల్టీ? వస్తుంది. ఇంకేం కావాలి పాటకి నాకు ఎంత రాయల్టీ ఎరుకునా? ఇప్పుడు వరకు 18 లక్షలు 19 లక్షలు వచ్చింది రాయల్టీ మొత్తం. నీకు పాట రాస్తే కూడా తీయకుండా కదా మీ ఎందుకు ఇస్తారు కదా? పాట రాస్తే కూడా తీయలే, కానీ పాట హిట్ అవ్వడం వల్ల రకరకాల చోట్ల మోగడం వల్ల అలా అలా అది 2018లో విడుదలైంది ఆ పాట. ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది కదా. ఈ 8 సంవత్సరాల్లో అప్పుడు కొంత అలా కలిపితే ఒక 19 లక్షల దాకా వచ్చింది. ఈ తమ్ముడు తీసుకున్న 19 లక్షలలో నేను నిన్నందుకు కూడా వచ్చిండొచ్చు ఒక 1000 అన్న. ఎందుకంటే అన్ని సార్లు విని ఉంటాను, ఒక 200-300 సార్లు వింటానో ఇంకెక్కువనే సార్లు విని ఉంటుంది తమ్మి. మరి నీ వల్ల కూడా నాకు ఆదాయం వచ్చింది. తమ్ముళ్ళకు అక్కలతోటి ఆదాయం వస్తే సంతోషమే. నేనేం పీకిరలేదు. నాకు తమ్ముళ్ళు ఇవ్వాలి కానీ ఏం కాదు. మేము అట్లా ఇక్కడ తెలంగాణ అక్కలు ఎట్లుంటారంటే తమ్ముళ్ళు చల్లగా ఉంటారు. తమ్ముడు చల్లగా వాడే చూసుకుంటాడు, ఏమున్నది అన్నట్టుగా ఉంటారు కదా. మరి ఈ పెద్ద సినిమాకు ఈ సార్ను కలిసినాం ఆ పాట చేసేటప్పుడు పోయి? ఆ పాట చేసాక వినిపించినాం. చాలా బాగుంది, దీనికోసం నేను కూడా కష్టపడతాను, మీరు అంత కష్టపడ్డారు కదా అని అంత మంచి డ్యాన్స్ చేశారు. తర్వాత పాట అయిన తర్వాత రిలీజ్ అయింది కదా, చాలా బాగా మస్తు హిట్ అయింది కదా. అప్పుడు తీసుకెళ్ళి చూపిస్తే ఇలాగ మంచి మిలియన్స్ చాలా బాగుతున్నాయంటే అప్పుడు అందులో మీ ప్రయత్నం కూడా చాలా ఉందని చెప్పి గట్టిగా వాటేసుకున్నాను. ఖాతమి ఇప్పుడు ఈ పాటనేమో వేసిందేమో మస్తు డ్యాన్సు, కానీ ఆ పాట వింటే ఎట్లున్నది తెలుసా? నీ అమ్మ పండుకున్న ఎవరా ఉన్నాడు లేచి ఉరుకుపోయి అన్నట్టుకున్నది. బాగా అర్థం చేసుకున్నారు. అందుకే అంటే ఇట్లా సోడిగాన్లు అంటారు ఇప్పుడు. అంటే సోడిగాన్లు అంటే ఇట్లా సోమరిపోతులు కరెక్టే పదము. సోడి అంటే మా దగ్గర సోడిగాన్లు అంటే అమ్మో వీడు మస్తు బతకస్తుడు అంటారు కదా. అసలు సోడిగాన్లు ఉన్నారనుకో అసలు వాళ్ళకి ఇసంటి పాట వినబడతారు, దెబ్బకి లేచి పడతారు. చల్ అదే ఓసారి రెహమాన్ ఈ పాట సంగీతం చేసిన రెహమాన్ గారు ఇంటర్వ్యూ ఒకటి చదువుతున్నా. మీరు దేనికి ఎక్కువ భయపడతారు అంటే నాలో ఉన్న సోమరితనానికి ఎక్కువ భయపడతాను, అందుకని దాన్ని ఎప్పుడు నా దగ్గరికి రాని ఉన్నాను అని అంటూ ఉంటారు. అది కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఈ పాట రాయడానికి. ఆ మాట కూడా అసలు సోమరి అనేవాడు ఉండకూడదు ప్రపంచంలో అంటే ఇలాంటి పాటలు రావాలన్న ఉద్దేశంతో రాశాను. మంచి పని చేసినావు తమ్మింది, కానీ ఈ పాటల లైన్లు బాగున్నాయి. నేను మామూలుగా అయితే పాటల తమ్ముళ్ళ కాడికి పోతే పాడేటోళ్ళ తానికి పోతా కదా ఎక్కువ, సింగర్ల తానికి వాళ్ళేమో మంచిగా పాడతారు. రచయితల కాడికి వచ్చేసరికి వాళ్ళు దిల్సే పాడతారు మనసులకేంచి, ఎందుకంటే వాళ్ళు రాసుకున్నది కదా అట్లా పాడతారు. కానీ నువ్వేంటి తమ్మి సింగర్ లెక్కనే వాడుతున్నావు? అయ్యో అదేం లేదు, అంటే చిన్నప్పుడు ఈ నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు హార్మోని వాయిస్తా పద్యాలు పాడించేవారు కదా, అలా కొంచెం పాడడం అలవాటు. ఇప్పుడు నీకు ఆ నాటకాలు పద్యాలు పాడు, పద్య నాటకాలు కూడా ఎరకనా? మా ఊర్లో ఏమన్నా ఎద్దురా పద్య నాటకాలు. మా నాన్నగారు కూడా పద్యాలు బాగా పాడతారు.
అన్నకు కాకకు నమస్తే చెప్పు. మళ్ళీ ఈ పద్యాలు వాడినందుకు నేను ఇటు దిక్క తీసుకొచ్చినందుకు. అవును, అప్పుడు పాడుతున్నప్పుడు అనిపించేది పద్యం పాడేవాళ్ళ కంటే రాసిన వాళ్ళు గొప్పవాళ్ళు కదా, వాళ్ళే లేకపోతే పాడడానికి ఉంటుంది కదా అని. అందుకు మనం పాడేవాళ్ళు కాదు రాసేవాళ్ళు అవుదాం అని చెప్పి అలా అయ్యాను అనమాట. నీకు ఎప్పుడన్నా అనిపించిందా తమ్మి, నేను ఈ రాసే బ్యాచ్లకు పోతా, రాసుకుంటా ఇంత పెద్దోన్ని అయితా, గిన్న అవార్డులు కొడతా అని ఎప్పుడన్నా ఆలోచన? అయ్యే ఆలోచన అంటే మనం దేవుళ్ళం అయిపోతాం కదా. దేవుడు ఏ దారి చూపిస్తాడో ఆ దారిలో వెళ్ళిపోతూ ఉండాలంతే. ఏది ఇస్తాడో అది తీసుకోవాలి, ఏది ఇవ్వడో అది వదిలేయాలి. ఒక్కొక్కసారి అంటే తమ్మి గిట్లా పాట సౌండ్ వినిపించగానే, మ్యూజిక్ వినిపించగానే అట్లా రాసేస్తారంట. అట్లా రాసిన పాటలు ఏమన్నా ఉన్నాయని? అవును, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అని ఒక పాట ఉంటుంది. ఆ పాట 20 నిమిషాల్లో రాసా అది వినగానే. ఏది? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆ పాటనా? ఆ పాటే. మరి అది తమ్మి సీతారామంలో ఉంటుంది కదా, సీతారామ అని ఉంటుంది. అదే ఆ పాట నేను రాసిందని తెలుసా మీకు? తెలుస్తా. అదొక 4 రోజులు పట్టింది. అంటే ఈ శ్రీరామ సీతారాముడు, ఈ శ్రీరాముడు సీతలు ఇవన్నీ వచ్చేటి అని నీకేమి ఇస్తారా? ఆయన పేరు కూడా శ్రీరామ అని. ఏమో సీతారాములు నేను పాట రాసేటప్పుడు ఆ కాగితం మీదకి వచ్చి కూర్చుంటున్నారేమో, నాకు తెలియదు. కానీ ఆ పాట మస్తు రాసిన తమ్మి, దానికి మాత్రం నీకు 100 వందనాలు. అయ్యో థ్యాంక్ యూ. ఆ పాట ఎప్పటికి ఉంటుంది. అదొకటి. ఇంకేం కావాలి ఒకటి. చిరంజీవి సార్కి ఏమేమి రాసినావు ఇప్పుడు? అసలు నా మొదటి సినిమా కాదు కానీ నేను రాసిన పాట ముందు తెర మీద చూసింది చిరంజీవి గారిదే. అందరివాడలో పడుచు బంగారం అని ఒక పాట రాశాను. ఏ పాట తమ్మి? నాకు అందరివాడలో పడుచు బంగారం ఒక పాట ఉంటుంది. చిరంజీవి సార్ పాట నాకు ఎరకలేకపోవడం. పడుచు బంగారమా పలకవే సరిగమా చిలిపి శృంగారమా చిలకవే మధురిమా ఏలో 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 ఈ ఎన్నెల్లో ఎండలేంటి హొయిలాలో నీలో నాలో లో వేడి పుట్టింది ఈడు గాలిలో అన్న పాట ఉంటుంది. అది రాసా. తర్వాత నేనంటే ఇష్టం చిరంజీవి గారికి, బాగా రాస్తానని. తర్వాత స్టాలిన్ సినిమాలో 3 పాటలు ఇప్పించారు. పరారే 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 బండెక్కి భయం పరారే. ఆ పాటలో లక్షణాలే మళ్ళీ ఈ కాలానికి నచ్చేలాగా బండెక్కి భయం పరారే అని రాశాను, భయం పీకి పారేరా అని ఇక్కడ రాశాను. అలా అన్నమాట. అర్థం ఒక అప్పట్లో అంటే పాటకు మంచి ఏమంటారు సాహిత్యం విలువలు గిట్లా అంటుంటారు కదా. ఇప్పుడు విలువలు అంత పోయినట్టేనా? ఏం పోలా, అన్నీ ఉన్నాయి, కాకపోతే ఎక్కువ రావట్లేదు అంతే. విలువలు ఎక్కువ పెట్టుకుంటలేరు. ఎక్కువ పాటలు విలువలు ఉన్నాయి, రావట్లేదు. ఎందుకంటే నిర్మాతకు కూడా ముందు సినిమా అమ్ముడు పోవాలి కదా, లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చి చేస్తారు. అందుకు ఇప్పుడు పిల్లలు ఏది వింటున్నారో అది రాయిస్తూ సినిమాకి అవసరమైనప్పుడు మాత్రం మంచి పాటలు రాయిస్తున్నారు. అండ్ ఒకప్పుడు అంటే మనం 1940లో వచ్చిన సినిమాల దగ్గర నుంచి 90లో వచ్చిన సినిమాల వరకు ఒక 50-60 ఏళ్ళ పాటలు అన్నీ కలిపి మంచి పాటలు అంటున్నాం. ఇప్పుడు అనేటప్పుడు ఒక 10-15 ఏళ్ళ పాటలు అంటాం. మరి 50-60 ఏళ్ళలో వచ్చిన అంకెల కంటే 15-16 ఏళ్ళు వచ్చిన అంకెలు తక్కువే ఉంటాయి కదా, అలా అన్నమాట. అప్పుడు పాటలు అంటే నిదురపోయే రామచిలుక బెదిరిపోతుంది అంటే అట్లా మెల్లగా అట్లా ఆమె నిజంగా నిద్రపోతున్నట్టే కనబడేది. మంచిగా వచ్చి మొన్న నేను నా హాయ్ నాన్నలో రాశాను కదా, ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నాన్న ఎద నీకు ఉయ్యాల కొమ్మ నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిపో ఈ గుండెపైనే ఆడుకో ఈ గూటిలోనే దూరం పోబోకుమా. ఇది కూడా అదే లాలి పాట. క్యా బాత్ హై తమ్మి, ఏమన్నా పాటలు రాసినవా? నీ బుడ్డది పుట్టినాక రాసిన పాటనా ఇది? అవును. చూసినరా, నాకు బాగానే అర్థమైంది. ఎందుకంటే ఇంకొక ముచ్చట ఏంటంటే మన అనుభవాలు ఎక్కువ పదాలను ఇస్తాయి అని అంటారు. ఇది నియమేనా? ఒక రచయితని అడిగితేనే కరెక్ట్ తెలుస్తుంది అనుకో. లేదు, సినిమా రచయిత మాత్రం అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే కథే మాకు పాటలను ఇస్తుంది. ఆ కథలో ఆ పాత్ర ఏం మాట్లాడుతుందో అదే మేము పాటగా రాయాలి. కానీ అలాంటి పాత్రలో
లేదా ఆ లక్షణాలు, అందులో కొన్ని లక్షణాలు ఉన్న పాత్రలు మన నిజ జీవితంలో ఎదురవుతూ ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఏమన్నా కొద్దిగా తీసుకుంటాం అంతే. కానీ తమ్మి ఈ పాట రాయనికి ఏమైనా అంటే పరారే పరారే పప్ప పరారే పాట ఉన్నప్పటికీ ఈ పాట రాసేటప్పుడు నీకేమైనా ఆలోచన వచ్చిందా? ఎవరినైనా లేపి కూర్చోబెట్టాలి దీని తల్లి అంటే పాట ఇన్నరా లేచి ఉరుకుడే ఉరుకుడు అన్నట్టు ఉండాలి. ముందు ఏంటంటే నిద్రపోతున్న వాడిని లేపి కూర్చోబెట్టడం అనేది తర్వాత, కుర్చీలో కూర్చున్న వాడిని లేవకుండా చేయాలనేది ముందు లక్ష్యం అక్కడ ఆడియన్స్ని సినిమాలో. అంటే మామూలుగా హీరో ఇంట్రడక్షన్ పాట వచ్చేటప్పటికి మామూలే కదా, కథే ఉంటుంది ఇందులో అని చెప్పి ఎవరు బ్రేక్లు వాళ్ళకు ఉంటాయి కదా, కొంతమంది సిగరెట్లని, కొంతమంది రకరకాల బ్రేకులు ఉంటాయి కదా, అవి లేకుండా చేయాలంటే దీంట్లో మంచి సాహిత్యం ఉండాలి, వాళ్ళ జీవితానికి ఉపయోగపడేది ఏదో ఉండాలి, అది వాళ్ళకి ఇష్టమైన స్టార్ ముఖతః రావాలి, ఆ స్టార్ని అంత పెద్ద తెరలో చూస్తున్నప్పుడు అనుభవం కావాలి. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఒక ఇసుకలో గుండు సూదుల్ని ఏరితే ఎంత సున్నితంగా ఏరుతామో అంత జాగ్రత్తగా ప్రతి పదం చూసి రాశాం. తమి ఇట్లా రాసినప్పుడు ఇప్పుడు ఏ రంగంలోనైనా కూడా కొంచెము స్వార్థము, ఈర్షలు, కులపుత్రలు, కుతంత్రాలు అంటే అంత ఉండకపోవచ్చు, కానీ ఏదైనా స్వార్థం ఉంటుంది. నా రంగంలో నాకు ఒక స్వార్థం, నీ రంగంలో నీకు ఒక స్వార్థం అన్నట్టుగా. ఈ పాట విన్నాక మీ రంగం వాళ్ళు అందరు నీకు ఫోన్లు చేసి తమి బాగా రాసినవు రాబయ్య అని ఇట్లా చెప్పిండ్రా? సుద్దాల అశోక్ తేజ గారు ఫోన్ చేశారు, చంద్రబోస్ గారు ఫోన్ చేశారు, కాసర్ల శ్యామ్ గారు ట్వీట్ పెట్టారు, ఇందులో మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే నీకు నెగ్గే నైజం అర్థం కానట్టు అన్న లైన్లు రాసి ట్వీట్ పెట్టారు. అలాగే బాలాజీ గారు బుచ్చిబాబు గారికి ఫోన్, బాలాజీ సార్ అంటే ఆ పాట చిక్కిరి పాట రాసిన బాలాజీ గారు, ఆయన కూడా ఎరకనే నాకు. ఆయన చిక్కిరి చాలా బాగా రాశారు కదా, అది కూడా ఈ పాట ఎంత హిట్ అయిందో అంతకన్నా మంచి హిట్ అయింది కదా. బాలాజీ గారు బుచ్చిబాబు సార్కి వాయిస్ మెసేజ్ పెట్టారు. అందరూ నిజమే. ఎంతో అంటే ఇంత మంచి అంటే రాసేటప్పుడు ఇప్పుడు ఇట్లా 20 నిమిషాలలో పాట రాసినావు కదా తమ్మి, ఒక పాట పెట్టుకుంటే అది ఎంతకు ఒడవదు, చెల్లదు, ఒడవదు, తీరదు అన్నట్టుగా ఉన్న పాటలు ఎప్పుడైనా రాసినావా? ఒక బాహుబలిలో పచ్చబొట్టు పాట 73 రోజులు పట్టింది. అమ్మా, పచ్చబొట్టేసిన పాట 2 నెలలు పట్టింది. పాట 2 నెలలు. నువ్వైతే జప్ప నేను రాస్తావు కదా, 2 నెలలు ఎందుకు హోంవర్క్? అంటే ఏం రాయాలో తెలియడానికి ఎక్కువ టైం పట్ల, ఏం రాయకూడదో తెలియడానికి ఎక్కువ టైం పట్టింది. అట్లా కూడా ఉంటుందా? మరి ఆ ట్యూన్లో ఏం పదాలు బాగుంటాయి, ఏది బాగో, అందులో బుచ్చిబాబు గారికి నచ్చే ఉంటాయి, నచ్చనివి ఉంటాయి, నచ్చనివి తీసేసి నచ్చే వేయాలి. మా ఇద్దరికి నచ్చిన ఒక్కోసారి అంటే మా ఇద్దరికి నచ్చితే సరిపోదు కదా, అందరికీ వినిపిస్తాం. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమన్నా కొంచెం డౌట్ పడితే దాన్ని మారుస్తూ ఉంటాయి. అలా కొంచెం సమయం రాసుడు మళ్ళీ తీసుడు, రాసుడు తీసుడు ఇట్లా నడుస్తుందా దాన్ని? ఇంతకన్నా నడుస్తుంది కదా, అందుకనే కదా అంత డబ్బులు ఇస్తారు మనకి. ఎగ్గొట్టిన ప్రొడ్యూసర్లు ఎవరైనా ఉన్నారు తమ్మి? ఆ చిన్నప్పుడు 20 సంవత్సరాల వయసులో వచ్చిన కొత్తలో జరిగేవి, కానీ తర్వాత నేను కొంచెం జాగ్రత్త పడ్డు. పైకి ఇలా సన్నగా నున్నగా కనిపిస్తాను, కానీ కొంచెం తిన్నగానే ఉంటాను ఈ విషయంలో. డబ్బుల విషయంలో తిన్నమే. మరి ఎకనామిక్స్ సార్ మీ నాయన అసలు ఒకసారి అంటే లాస్ట్లో నాన్నగారు అయ్యో పాపం కాక, ఏంది కాక నువ్వు మంచి గట్టిగా నేర్పేది ఉండే స్టార్టింగ్లని. మీ ఆమె ఎప్పుడన్నా అంటదా ఒక్కసారి నా కోసం ఏదన్నా ఒక పాట రాయిరాదని అడిగిందా ఎప్పుడన్నా ఇప్పటి వరకు? పాటలు రాసింది ఇంటికే పట్టుకొస్తున్నాను, మళ్ళీ ఇంటికి వచ్చి పాట రాయడం ఎందుకంటాను. ఆహా, పాపం మరదలు తెలియదా ఆమెకు అసలు పాటలు అంత పైసలకే నడుస్తున్నాయి, ఆమె కోసం నడుస్తలేవు. ఒకవేళ పాట రాయాలంటే నువ్వు కూడా అడ్వాన్స్ ఇవ్వంటాను. ఏం మా మరదల్ని అంత ఇస్తాం, సాయంత్రం తెచ్చిచ్చిన పైసలు తీసుకొని పొద్దుగాలి మళ్ళీ నీకు ఇస్తాం. ఏం పేరు మీ ఆమె పేరు? స్వాతి. స్వాతమ్మా, యాద పెట్టుకో, ఈయన ఇచ్చిన పైసలు బీరోలో పెట్టు, మళ్ళీ పొద్దుగాలు తీసి నా మీద నా పిల్లల మీద ఒక పాట రాసి అని ఇచ్చేసి. అందుకే మీరు ఎంత హుషారు అవుతారని తెలిసే పైసలు ఏవి చేతులకి ఇవ్వట్లే ప్రొడ్యూసర్స్, బ్యాంకులో వేస్తారు అంతే నా అకౌంట్. పాపం బిడ్డ స్వాతమ్మ, ఆగమున్ను ఎక్కడికక్కడ మూసాం. కానీ నువ్వు వసూలు చేసుకో పిచ్చిదానా, బంగారం రేటు పెరిగింది పోను. చెప్పిన తీమా మరదలకి. తమ్మి నేను ఒక విషయం అడుగుదాం అనుకున్నా. ఈ సినిమా పాటకి రాసినాక మొట్టమొదలు రాసినాక ఫస్ట్ వినిపించింది బుచ్చిబాబు సార్కా, ఏఆర్ రెహమాన్ సార్కా? ఫస్ట్ బుచ్చిబాబు గారికి.
ఆ. ముందు బుచ్చిబాబు గారికి నచ్చిన తర్వాత ఎవరికైనా వినిపిస్తుంది. ఇప్పుడు నీకు అవార్డులు వచ్చిన పాటలు ఒక 2 ఉన్నాయి. 2 అవార్డులు వచ్చినాయి. ఫిలిం ఫేర్ అంటారా దాన్ని, ఏమంటారు? ఫిలిం ఫేర్ వచ్చింది, సైమా వచ్చింది, ఐఫా వచ్చింది. ఈ పచ్చబొట్టుకి ఏం రాలేదా తమ్మి? పచ్చబొట్టుకి ఏ అవార్డు రాలే. ఏమైనా పాట నా పచ్చబొట్టు, అసలు బాహుబలిలో పచ్చబొట్టు పాట లేకపోతే ఒక్కోసారి సినిమానే ఆ సంవత్సరం ఎక్కువ పాటలు ఉండొచ్చు కదా, మంచి పాటలు. అది మంచి పాట అయినా ఒక్కోసారి రావు, అంతే. రా, నీకు అప్పుడు ఏం బాధ అనిపించదు? అరే ఈ పాటకు పడేది ఉండే నాకు అవార్డు అని అట్లా ఏమనిపించదా తమ్మి? ఒక పాటకు 3 అవార్డులు ఉంటాయి అక్క. మొదటి అవార్డు పేరు ఆత్మసంతృప్తి, 2వ అవార్డు పేరు ఆదరణ, 3వ అవార్డు పేరే పురస్కారం. ఈ 2 అవార్డులు వచ్చాక మనకు అదృష్టం ఉంటే ఆ అవార్డు వస్తుంది. పురస్కారం వస్తే వచ్చింది, వస్తే వచ్చిందని ఆనందపడాలి, లేకపోతే లేదంతే. మనం అసలు అన్నిటికన్నా పెద్ద అవార్డు ఆత్మసంతృప్తి. అది వచ్చిన తర్వాత మిగతా ఇది. నీ ఆత్మసంతృప్తి, నీ తర్వాత ఏమంటివి? అది ఆదరణ. ఆదరణ, ఆత్మసంతృప్తి, ఆదరణ వచ్చిందే పెద్ద పురస్కారం అనుకోవాలి నిజానికి. అవును కాదా? అవును. ఇక 3 కోతులలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అవి జడ్జిల ఇష్టము, వాళ్ళ ఇష్టము, వాళ్ళ కథ. కానీ అంటే ఒక ప్రాతిపదిక అంటూ మనకు తెలియదు కదా. ఎప్పుడు ఒకే జడ్జి ఉండరు, ఎప్పుడు ఒకే విధానం ఉండదు. ఆ అవార్డు కంటూ ఒక ప్రాతిపదిక ఉంటే ఆ వైపు రాస్తాం. ఆ సంవత్సరం ఉన్న ప్రాతిపదికలకి ఈ పాట గనక సరిపోతే అవార్డు వస్తుంది. కానీ తమ్మి ఇట్లా ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీచ లోకంలో ప్రతిఘటన సినిమాలో విజయశాంతి మేడం పాట ఉంటుండే. అట్లాంటి పాట రాయాలి నువ్వు అని ఎప్పుడన్నా ఎవరన్నా అడిగినరా? నేను అట్లాంటి పాట ఎప్పుడన్నా రాసినవా? చాలా ఇప్పుడు అలాంటి స్టోరీలు రావట్లేదు కదా అక్క. ఎక్కువ కమర్షియల్ స్టోరీస్ ఉండడం వల్ల ఆ సందర్భాలు రావట్లేదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా రాస్తాను. మొత్తం ఇప్పుడు మనదేమో తెలుగు సాహిత్యం, తెలుగు సాహిత్యంలో సగం ఇంగ్లీష్ సాహిత్యం పెట్టి రాసిన పాటలు ఏమన్నా ఉన్నాయని? ఉన్నాయి, నేను కూడా రాశాను కదా. మన ఎన్టీఆర్ హీరో ఉన్నారు కదా, ఆయనది కంత్రి అని ఒక సినిమా వచ్చింది. అందులో I go crazy looking at you, mera dil is breaking, aura aura odara ra 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 naravara. I go crazy, तेरे खुशबू है इंटॉक्सिकेटिंग, हो रहा हो री చూడరా ధీరా. అలా ఒకటి ఏమో వెస్టర్న్ సైడ్, ఒక సైడ్ ఏమో క్లాసికల్ సైడ్. మంచిగా ఉంటుంది తమ్మి ఆ పాట కూడా. మస్తు డ్యాన్స్ ఉంటుంది ఆ పాటలో. చాలా బాగా చేస్తాను. చూసిన నేను మస్తు సినిమాలు చూస్తా. సినిమాలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళందరినీ అడిగించి పట్టుకొస్తారు, ఇంత మంచిగా చేస్తారు అంటే. సినిమాలకి భావన తీసుకెళ్తారా లేదా? బావ లేకుంటే సినిమాకి ఎట్లా ఒక్కదాన్ని పోను. మళ్ళా వెంకటయ్య రావాల్సిందే. మనం సినిమాకు వాళ్ళంటే వెంకటయ్య రావాల్సిందే. ఇద్దరం కలిసిపోతాము. సినిమాకు పోయినప్పుడు పాటలు అయితే పక్క చూస్తాం మేము. పాటలు ఎందుకంటే ఇష్టం. నేను పొద్దుగా లేచి కూడా పాటలే పెట్టుకుంటా తమ్మి. పాటలు పెట్టుకొని వాకిలు ఉడుస్తా, పాటలు పెట్టుకొని వంట చేస్తా, పాటలు పెట్టుకొని గిన్నెలు తోముతా, పాటలు పెట్టుకొని బట్టలు విడతా. ఈ పాటలు నడుస్తున్నాయి అంటే పని జల్ది తిప్పుతా. అంటే పాట వింటుంటే అలసట తెలియదు, పని చేస్తున్న మన అలసట ఉండదు. అట్లా అనమాట. మేము అదృష్టవంతులం అలా మీకు అలసట తెచ్చినందుకు. మారా లేకపోతే ఏమంటే పాట పనితోటి పాట అన్నారు, పనితోటే పాట పుట్టిందట. కాబట్టి పనితో పాట అంటుంటారు మాత. అందుకని పాట పని చేసుకునేటప్పుడు ఇట్లా కలువైనా కొయ్యవైనా పాటలు పాడుకుంటూనే చేస్తాం. చేస్తే అలసట ఉండదు. ఇక పని చేసినాము, నడుములు వంగబడ్డము, ఇట్లాంటివి అన్ని బాధ ఉండదు. అందుకని పనితోటి పాట ఉంటుంది ఎప్పుడు. ఇట్లా మనకు పనికి మనం ఎంత పనులలో ఉన్నా అలసట తెలియకుండా పాటలన్నీ మంచి మంచి పాటలన్నీ వినిపించే తమ్ముడు అనంత శ్రీరామ్కు వందనాలన్నీ తెలియజేసుకుంటా. నేను శివరి మాట ఒక్కటి అడిగితే ఏమనుకోకు తమ్మి. ఈ పాట గింతగానం పోయింది కదా, ఈ పాట పైసలు ఇచ్చేసిండ్రా నీకు? అయ్యో పాట రాసే ముందే తీసేసుకున్నా. హుషారని చెప్పినా కానీ హుషారు, నీ అంగ హుషారు పిట్ట. పాట రాయకముందే పైసలు తీసేసుకున్నట. ఈ పాట ఈ సినిమా కథ నీకు మొత్తం అంతా చెప్పేసిండ్రా? మొత్తం చెప్పేసారు. ఒక్క మాట చెప్పు రాదు నాకు. ఈ పెద్ద 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 ఎన్ని రోజుల నుండి చూస్తున్నాం అనుకుంటున్నావు? సిక్కిరి పాట రాకముందటి నుండి నడుస్తున్నది పెద్ద కథ. ఈ పెద్ద పేదోడా, బట్టలు చూస్తేనేమో పేదగా ఉంటాయి, పెద్దని చూస్తేనేమో ఆగమాగం ఉంటాడు, అంత జుట్టు గిట్టు అంతా బీడీలు తాగుతుంటాడు. పెద్ద పేదోని కథ. పెద్ద సామాన్యుడు, పేదోడ ఉన్నవాడని తర్వాత సామాన్యుడు అన్నమాట. చాలా అతి సామాన్యుడు. అతి సామాన్యమైన జీవితంలోంచి తన ఆటతో ఏం సాధించాడు అందరి కోసం అనేది. క్రికెట్ ఆడుతుంటాడు కదా ఈయన. ఆడతాడు క్రికెటే, పాటలు కూడా క్రికెటే చూపిస్తున్నారు. ఆడతాడు. క్రికెట్ ఆడే టైం అవుతాడా? ఆటతో ఏం చేస్తాడు అనేది. ఆటగాడు
ఆటగాడుగానే సినిమాలో ఉంటాడు, ఆ ఆటతో ఏం చేస్తాడు అనేది. ఆటతో పెద్ద పోటుగాడు అనిపించుకుంటాడు. ఆటగాడే పోటుగాడు. ఏంగా మరా కానీ మంచిగా అనిపించింది తమ్మి సినిమా. ఆ సినిమా వచ్చేదే ఎప్పుడు వస్తుందో అన్నట్టుగా ఆత్రమాత్రం అవుతున్నది, పాటలన్నీ నడుస్తుంటే. వచ్చిన తర్వాత చాలా ఆనందం అవుతుంది. ఒక పాటని రాసిన ఈ సినిమాకి ఇంకేమన్నా రాపించారు? ఇంకో 3 పాటల మీద వర్క్ చేస్తున్నాం, అది ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా వర్క్ నడుస్తుంది. ఈ ఈ బుచ్చిబాబు సార్కి చెప్పు సార్ 2 నెలలకు ఒక పాట అంటే మొత్తం ఏడాది వెళ్ళిపోతుంది నాది, జర జపజప రాస్తా అని చెప్పను కాదా. కొంచెం మీరే చెప్పాలి. 2 నెలలు పట్టింది ఇప్పటికే ఈ పాటకు. బుచ్చిబాబు తమ్ముడు మళ్ళీ 6 నెలలు పడుతుంది 3 పాటలు. నువ్వు అట్లా ఏ దెబ్బ రాయని తమరికి మళ్ళీ వేరే పాటలు రాసుకోవద్దా? 2 పిల్లలు ఉన్నారు. అదే బుచ్చిబాబు గారు అర్థం చేసుకోండి, అక్కగారు కూడా చెప్తున్నారు. 2 పిల్లలు ఉన్నారు ముద్దుగా, మరి వాళ్ళని చూసుకోవాలని అంటే 3 పాటలతో యాడ్ అవుతుంది. ఏడాది అంతా వెళ్ళొద్దా తమ్మునికి? పైగా ఒక టైం కాదు, ఆయనకి షూటింగ్ అంతా అయిపోయి ఎడిటింగ్ అయిపోయి అర్ధరాత్రి ఖాళీ వచ్చినాక అర్ధరాత్రి కూడా పిలుస్తున్నారు. అయ్య రామచంద్ర ఇట్లా సతాయించే డైరెక్టర్లు నియంగా ఉంటారా అతన్ని? పాపం బుచ్చిబాబు మంచోడు కాబట్టి పని అంటే పిచ్చోడు. బుచ్చిబాబు చాలా మంచోడు కానీ పని అంటే బాగా పిచ్చోడు. ఆయన అట్లా అంటారు, అంత క్రేజీ అంటారు కదా, క్రేజీగా పని చేస్తాడంట బుచ్చిబాబు. ఇట్లా నీకు క్రేజీ డైరెక్టర్లు బాగానే దొరుకుతుంటారా? అందరు డైరెక్టర్లకు కూడా వాళ్ళ పని అంటే చాలా ఇష్టం, కానీ బుచ్చిబాబు గారికి ఆయన పనిలోనే పాట పని అంటే ఇంకా ఇష్టం అనమాట. అందుకే అంత ఎక్కువసేపు గడుపుతాయి. కృష్ణవంశీ సార్ తోటి శశిరేఖ పరిణయం చేసిన ఆ పాటలన్నీ ఎగ్దమ్ ఉన్నాయి. నాకు ఆ పాటలు చాలా నచ్చుతాయి, మంచిగా ఉంటాయి, అన్ని పాటలు మంచిగా ఉంటాయి. శశిరేఖ పరిణయం అదృష్టం ఏంటంటే పాటలు సీతారామ శాస్త్రి, అనంత శ్రీరామ్, 2 పేర్లే పడతాయి. అది చాలా చాలా అరుదుగా వచ్చే అవకాశాలు అన్నమాట. నువ్వు ఎప్పుడన్నా పర్సనల్గా పోయి కలిసినా అవుతా మీ ఆ సీతారామ శాస్త్రి సార్ను? ఇక్కడ 20 సంవత్సరాల వయసులోనే ఇక్కడ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు మొదటి పాటలు రాస్తున్నప్పుడు ఓ రోజు వెళ్ళాను. రాత్రి 7 నుంచి తెల్లారుజామున 5:30 దాకా నన్ను కూర్చోబెట్టుకుని అన్నీ చెప్పారు. ఆ రోజు ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తుండడం వల్ల 20 సంవత్సరాలు ఇక్కడ ఉండగలిగాను. ఆ తర్వాత మధ్యలో అప్పుడప్పుడు కలుస్తాను. నీ యంగా రచయితలు అందరు ఇట్లా పాటల రచయితలు, నువ్వు సుద్దల అశోక్, తేజసారు, కాసర్ల శ్యామ్ అన్న, చంద్రబోస్ అన్న, బాలాజీ అన్న, ఇట్లే మీరందరూ ఎప్పుడన్నా ఇప్పుడు మామూలుగా నటులు అంతా కూడి లంచ్లు డిన్నర్లకు పోతారు, మీరు ఎప్పుడన్నా పోతారా అట్లా? అలా ప్రత్యేకంగా వెళ్ళం, కానీ ఆడియో ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఒక్కో సినిమాలో ఒక్కొక్క పాట ఒక్కొక్కరు రాస్తూ ఉంటారు కదా, అలా రాసిన సందర్భాల్లో ఆడియో ఫంక్షన్కి వచ్చి అందరం కలిసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత చాలాసేపు కూర్చుని మాట్లాడుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఒకరి పాటలను ఒకరు మెచ్చుకున్నాడు, ఇది మంచిగా రాసినవు తమ్మి, ఇది బాగా రాసినవు బిడ్డ, అలా జరుగుతుంది. ఎందుకంటే మాకు పోటీ అంత ఉండదు, రాసే వాళ్ళు తక్కువ ఉన్నారు, రాయవలసిన సినిమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంత పోటీ ఉండదు మాకు. మీ పాటలకు ఎక్కువ అంటే ఒక స్టాండర్డ్ సినిమాలకు ఒక స్టాండర్డ్ రచయితలు అని అంటారంట కదా తమ్మి, ఇది నిజమేనా? నడుస్తూనే ఉంటుంది ఇట్లనే. ఒక బడ్జెట్ సినిమాలకు ఒక బడ్జెట్ రచయితలు, స్టాండర్డ్ అని మనం ఎలా చెప్పగలం? కొత్త కూడా మంచి స్టాండర్డ్ ఉండొచ్చు. ఒక బడ్జెట్ సినిమాలకు ఒక రచయితలు బాగుంది. నువ్వు పెద్ద బడ్జెట్ సినిమాలకు రాయాలని కోరుకుంటున్నా. పోరలు పైరం బాగా చదివి పిల్లలను వాళ్ళు ఏది చదువుతామంటే అది చదివి ఎకనామిక్స్ చదవాలి, లెక్కలే చదవాలి అన్న అసలు నాకు పట్టిన జాడ్యం మళ్ళీ వాళ్ళకి ఎందుకు పట్టిస్తాను? వద్దు, వాళ్ళు ఏది చదువుతామంటే అది చదివి పోరలు ఇష్టం. వాళ్ళు ఇలువికి పందిరేస్తే వేయని తర్వాత మళ్ళీ చదువుకోండి మీ ఆమె కలిసి పందిట్లోనే ఇల్లుపీకి పందిరేసుకుంటే ఆ పందిట్లోనే పెళ్లి చేస్తామే ఉంది అంతే. అదే ఎందుకు కానీ కలిసి మళ్ళీ కలుస్తా మీకు బాగానే సేపు పోయింది, అక్క ముచ్చట పోయింది, అక్కే పోయింది. ఇక తమ్ముడు కలిసిండే మా తమ్ముతో ముచ్చటనే పెట్టింది అనుకుంటా. చాలా మంచి ముచ్చట్లు పెట్టారు, చాలా మంచి సమయం మీతో గడిపాం. ధన్యవాదాలు. మీ నాయనకు నమస్తే చెప్పు, మీ అమ్మకు కూడా నమస్తే. తప్పదు, మర్చిపోవద్దు. మళ్ళీ స్వాతిని అయితే అడిగినా అని చెప్పు. స్వాతి బంగారము 150,000 పోయింది, కొనిపించుకో. ఆలోచన చేయి. మళ్ళా కలుద్దామండి. పెద్ద సినిమా ముచ్చట్లు పాట రాసిన అనంత శ్రీరామ్ తమ్మునితోటి మళ్ళొక ముచ్చటితోటి మళ్ళీ కలుస్తా. శనార్థులు.